శబ్దం అది ఉత్పత్తి శబ్దమై ఆ ఉత్పత్తి శబ్దం ఒక రాగమై ఆ రాగం అభ్యుదయ రాగం విప్లవ రాగమైనప్పుడు అది ఆ రాగం లోపటి నుంచే ఒక లయబద్ధమైనటువంటిది వస్తుంది. ఇది రాను 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 సంగీతమై పాట అయిపోయింది. మొదటి నుండి చిన్నప్పటి నుంచి చాలా జానపద పాటలు పాడేవాడు. ఈ జానపద పాటలు అలా ట్యూన్లు పలసీమలో పాడే పాటలు. మా తల్లిదండ్రులు చాలా చైతన్యవంతులు, అభ్యుదయవాదులు. అంబేద్కర్ అంబడి కలిసి పనిచేసిన వాడు మా తండ్రి. సో ఆ చైతన్యంతో చిన్న చిన్న పాటలు అల్లుకోవడం మొదలు పెట్టాం. అలా పాటలు చిన్న చిన్న పాటలు రాను 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 అవి నోటి పాటలై, అప్పటికప్పుడు అల్లే పాటలై, అవి ప్రశ్నించే పాటలై, అవి యుద్ధం పాటలై ఇంత దూరం ప్రయాణం చేసినాం. అయితే ఇప్పుడు పాటలు అందరూ పాడతారు, రచనలు అందరూ చేస్తారు, కానీ కొందరికే ఆదరణ ఉంటుంది. అది ఎక్కడిది, ఎలా అది ఒక మీకంటూ ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. గద్దరన్న పాట అది ఎలా సాధ్యమైంది సార్? అది దానికి ఒక నిర్వచనం ఏంటి? మీరన్నది నిజమే. ఒక గద్దర్ పాట గద్దర్లా ఉంటుంది, ఇంకో మహాకవి పాట ఇంకో మహాకవిలా ఉంటుంది, లేదా ఒక సినిమా పాట సినిమాలాగా ఉంటుంది. కానీ నేననేది ఏంటి, మీ ప్రశ్నలో ఏ పాటలైతే ప్రశ్నించే జీవకణం ఉంటుందో, ఏ పాటలైతే మానవ సమాజాన్ని మార్చే జీవకణాలు ఉంటాయో అలాంటి పాటలు మనిషిని ప్రశ్నించేవి. దేవుని వేసింది నీవన్న, గుడిలో పెట్టింది నీవన్న, మతాలు గుంజేది నీవన్న, చావలు మోసేది నీవన్న, దేవుని చూడ గుడికి పెట్టుదన్నా, నిన్ను గుడిలోకే రానియా రేమన్నా. ఇలాంటి ప్రశ్నించే తత్వం నుండి పాటల నుండి స్టేట్ ఒక గుడిని ఒక దేవుణ్ణి ప్రశ్నించేటటువంటి పాటలు నేను ముందు చెప్పినట్టు అభ్యుదయ పాటలు, విప్లవ పాటలు. అందుగురించే అనేక పాటలు, ప్రేమ పాటలు, దైవం పాటలు, కీర్తనలు, నేను ఇవన్నీ కూడా గొప్ప పాటలే. కానీ సమాజాన్ని ప్రశ్నించారు, అవసరం కావాలి, సమాజాన్ని మార్చడం, ఆ సమాజం నుంచి ప్రాణమైన త్యాగం చేయడం. అలా రాసి పాడి ఆడి ఆచరించి ఆఖరికి 6 తుపాకు గుండ్లు కొట్టుకోవడానికి కూడా సిద్ధమైన కాబట్టి ప్రజలు మన పాటలను ప్రేమిస్తారు. దట్ ఈస్ ది రీజన్. జనావసరం ఉంది మీ పాటలో. ఆనాడు నక్సలైట్లలో అన్నలుగా లోపలికి అడవి లోపలికి వెళ్ళడం దగ్గర నుంచి మొదలు పెడితే ఈనాడు తెలంగాణ ఉద్యమంలో ఒక ఊపు తేవడం వరకు ఒక గద్దరన్న ఒక ప్రయాణం, ఒక పెద్ద ప్రయాణం ఉంటుంది కదా. ఇది ఇప్పుడు నా వయసు, పాట వయసు 75 ఏళ్ళు, పూట వయసు 25 ఏళ్ళు. ఆయన ఇప్పుడు టుడే టుమారో గురించి చెప్పాలి. వాట్ ఈస్ టుడే, రేపు టుమారో ఏంది, ఈ రోజు ఏంది, రేపు భవిష్యత్తు ఏంటి, అది గురించి ఎస్టర్డే కూడా ఉంది. అవును, మొన్న నక్సల్ ఉద్యమం, దానికంటే ముందు సోషల్ ఉద్యమాలు ఉన్నాయి, దానికంటే ముందు అంబేద్కర్ ఉద్యమాలు ఉన్నాయి. ఈ ఉద్యమాలు కన్నా పాటలే అవసరాన్ని బట్టి తల్లి ఉద్యమం. ఎస్, ఎప్పుడైనా ప్రకృతి, మానవ సమాజం, మానవ ఆలోచన ఉంటుంది. ఈ శరీరంకు 2 భాగాలు చేస్తే ఇది తలకాయ, ఇక్కడ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఈ కిందిదంతా కారా కప్పడ ఔర్ మకాన్, ఈ 3 కావాలి, దీని బట్టలు తిండి అవి. ఇక్కడ నుండి ఇటువంటి దాంట్లో ఈ శబ్దం ఉంది కదా, ఈ జ్ఞానేంద్రియం శబ్దం. పాటకి ఉన్న తాత్విక నేపథ్యం గురించి మాట్లాడుతున్నారు మీరు. ఆ రోజున నక్సలైట్ ఉద్యమం దగ్గర నుంచి ఈ రోజున తెలంగాణ ఉద్యమం వరకు ఇంకా కూడా ఇంకో ఉద్యమం ఉంది. ఇప్పుడున్న పాలకుడు
ఆయన నుంచి ఈ తెలంగాణను ఎలా కాపాడాలన్న ఆలోచన చేస్తున్నట్టుగా మీరు కనిపిస్తుంది. ఇప్పుడు చరిత్రలో మనం మొదటి వాళ్ళం కాదు, చివరి వాళ్ళం కాదు. శతకాలు కానీ, నీతి పద్యాలు కానీ, అవి సమాజంలో ఉండేటటువంటి అనేక అన్యాయాల గురించి పాలకుల్ని ప్రశ్నించారు. పాలకుల్ని ప్రశ్నించి ఆ పాలకుల మీద ప్రజల్ని ప్రశ్నించేటట్టు చేశారు. ఈ చారిత్రాత్మకమైన ఈ 75 సంవత్సరాలు నేను రాసిన వేలాది పాటలు పాలకుల్ని ప్రశ్నించడం, ఉన్న సమాజం ఎట్లుందో చెప్పడం, ఆ సమాజాన్ని మార్చడం. నక్సల్బరీ ఉద్యమం నుంచి మొదలుకొని, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలుకొని, రేపు పార్లమెంట్ లో కూడా ఓట్ల విప్లవం రావాలి, పార్లమెంట్ లో కూడా ఓటును కూడా ఒక ఆయుధంగా ఉపయోగించాలి అనే కాడికి నేను ఇప్పుడు ప్రయాణం చేశాను. ఈ ప్రయాణంలో పాట తన పాత్ర నెరవేరుస్తుంది, అనేక విమర్శలు ఆ పాటను నెరవేరుస్తుంది. ఉదాహరణకి ప్రత్యేక తెలంగాణలో చాలా మందికి ఏదో ఒక పాట పాడిండు అని కాదు, జాతుల పోరాటం మొట్టమొదట సపోర్ట్ చేసింది పీపుల్స్ వార్ పార్టీ. అప్పుడు జాతుల పోరాటాలు 69లో జరుగుతున్నప్పుడు నేను ఇంజనీరింగ్ చదివే టైంలో, ఆ ఇంజనీరింగ్ కోర్స్ చదువుతున్న సమయంలో, ఆ ఇంజనీరింగ్ కోర్సులో ఉన్నప్పుడు ఈ తెలంగాణ విషయం వచ్చింది. కానీ 69లో అనేక మంది విద్యార్థులు చనిపోయి ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ 72లో ఆంధ్రాలో మళ్ళా వచ్చింది. అప్పుడు మేము కథ పాటలు ఇతలు రాసాం. అప్పుడే ఆర్ట్ ఫ్లవర్స్ అనే అసోసియేషన్ ఫామ్ అయ్యింది. దాంట్లో నేను కవులు కళాకారుల మందం చేసి, కవులారా, రచయితలారా, కళాకారులారా, యువకులారా, మీరేటి వైపు అన్యాయం మీద తిరుగుబాటు చేస్తారా, లేకుంటే కాంప్రమైజ్ అవుతారా, లేకుంటే నిశ్శబ్దంగా మాకెందుకని అంటారా? సో ఆ ప్రశ్న వేసుకున్నప్పుడే పాటలు రాయడం ప్రారంభించాం. అప్పుడే గదర్ వీరుల గురించి, అంటే గదర్ వీరులు అంటే గదర్ అంటే విప్లవం పంజాబ్లో. ఆ గదర్ వీరుల చరిత్ర జరుగుతున్నప్పుడు నేను రాసిన మొట్టమొదటి పాట ఈ పాట. దీనికి గద్దర్ అని పేరు పెట్టాం. అప్పటి నుండి విప్లవ దశ మొదలై సో 70 నుంచి ఇప్పుడు ఈ 53 సంవత్సరాల్లో ఈ పాట జైలుకి వెళ్ళింది, తుపాకులకు గురైపోయింది, అజ్ఞాతవాసం పోయింది, అడవికి పోయింది, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోకి వచ్చింది. ఇప్పుడు టుడే టుమారో ఇక్కడికి వచ్చింది. అనేక మార్పులు చెంది అది మార్పు చెందడం సహజమని చెప్తాను. ఉదాహరణకి ఒక పాటని అందులో పొలిటికల్, ఎకనామికల్, సోషల్, కల్చరల్ ఉంటాయి. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం అంటే లేటెస్ట్ పాట చెప్తున్నా, ఏదైతే తెలంగాణలో ఉద్యమాల్లో ఊపు తెచ్చిన పాట ఇచ్చి దానిని ఉద్యమాన్ని ముందు తీసుకుపోయింది. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. ఆ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, కాలానికి కులం లేదు, మతం లేదు, రంగు రుచి వాసన లేదు, అది ఎవరి కోసం ఆడదు, ఉండమంటే ఉండదు. అలాంటి ఉద్యమము కొనసాగుతుంది అని చెప్పడం. దాంట్లో మనము క్లియర్గా చెప్పినాం, భూతల్లి బిడ్డలు చిగురించే బొమ్మలు, చిదినేసిన పువ్వులు, త్యాగాల గుర్తులు, మా భూములు మాకేమని మరలబడ్డ గానమా, తిరగబడ్డ రాగమా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.